ఇటీవల 49వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గాంధీనగర్. ఇటీవల ప్రపంచంలో రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో ఏ రెండు దేశాలతో భూకంపం సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఈక్వెడార్ మరియు పెరు. ఇటీవల వార్తల్లో నిలిచిన మారిన్స్కీ ప్యాలెస్ ఏ దేశ అధ్యక్షుడి అధికార నివాసం పేరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉక్రెయిన్. ఇటీవల వార్తల్లో నిలిచిన 10 డౌనింగ్ స్ట్రీట్ ఏ దేశ ప్రధాని అధికార నివాసం పేరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల వార్తల్లో నిలిచిన పాలసిమోడి గోబియార్ని ఏ దేశ అధ్యక్షుడి అధికార నివాసం పేరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పెరు. భారతదేశంలో ఎనిమి ప్రాపర్టీస్ అధికంగా ఉండే రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. దేశంలో గుర్తించిన మొత్తం ఎనిమి ప్రాపర్టీస్ ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 12,661. జమ్మూ కాశ్మీర్కు మొదటి విదేశీ పెట్టుబడి ఏ దేశం నుంచి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దుబాయ్. 2023 సంగీత కళానిధి అవార్డు విజేతగా ఎవరిని సెలెక్ట్ చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బాంబే జయశ్రీ. ఇటీవల మిల్లెట్స్ మ్యాన్ ఇండియా మరణించారు, అయితే ఆయన పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పివి సతీష్. ప్రపంచంలో ఏ సంవత్సరం నాటికి 33% పాల ఉత్పత్తి చేసేలా భారత్ నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2033 నుంచి 2034. 2023 ప్రపంచ ఉగ్రవాద దేశాల సూచిలో భారత్ ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 13వ ర్యాంకు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్లోని ఏ ప్రాంతాన్ని సందర్శించాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మిరియాపాల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల జనాభా వద్ద 4G మరియు 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 70 కోట్ల జనాభా వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన 49వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ముఖ్య అతిథి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అమిత్ షా. 2023 ప్రపంచ సంతోష సూచిలో భారత్ స్థానం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 126వ స్థానం. 2023 ప్రపంచ సంతోష సూచిలో ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 135 దేశాలు. ఇటీవల ఇండియా ఏ దేశంతో శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాల్లో ఒప్పందం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జపాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన అమృత్ పాల్ సింగ్ దేనికి ఉద్యమకారుడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఖలిస్తాన్. ఇటీవల కిసాన్ మహాపంచాయత్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఢిల్లీ.
భారత్లో ఏ సంవత్సరం నాటికి 6G సదుపాయం అందుబాటులోకి రానుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 2026 సంవత్సరం నాటికి. ప్రపంచంలో రెబిస్ వ్యాధి నిర్మూలన సంవత్సరంగా యుఎన్ఓ ఏ సంవత్సరంని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 2030 సంవత్సరం. ఇటీవల ఏ దేశం వల్ల ఇరాన్ మరియు సౌదీ అరేబియాలు ఒకటిగా చేతులు కలిపాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, చైనా. దేశంలో అభివృద్ధికి సూచికగా భావించే జీడిపిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 8వ ర్యాంకు. 2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎన్ని లక్షల కోట్లు ఉన్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 155 లక్షల కోట్లు. స్టార్బక్స్ సిఇఓగా ఎన్నికైన ఇండో అమెరికన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, లక్ష్మణ్ నరసింహన్. ఇటీవల కిలియన్ ఎంబాపే ఏ దేశ ఫుట్బాల్ టీంకి కెప్టెన్గా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఫ్రాన్స్ దేశానికి. భారత విమానయాన రంగం ఏ సంవత్సరం నాటికి 20 ట్రిలియన్ ఎకనామీ సాధించనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 2047. 2023 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వైఎస్ఆర్ రైతు భరోసాకు ఎంత బడ్జెట్ కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 4020 కోట్లు. ఇటీవల న్యాయవాదుల రక్షణ బిల్లును ఏ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, రాజస్థాన్. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం 2023 సంవత్సరానికి ఏ పారిశ్రామికవేత్త అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రతన్ టాటా. భారత్లో ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మేఘాలయ. ధూమపాన చట్టాల కోసం పార్ట్నర్షిప్ ఫర్ హెల్తీ సిటీస్ అవార్డును ఏ నగరం పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, బెంగళూరు. అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న సెలబ్రిటీగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రణ్వీర్ సింగ్. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు IMF ఎంత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, $3 బిలియన్. 2022 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, న్యూయార్క్. ఇటీవల 2023 సంవత్సరాన్ని పర్యాటక సంవత్సరంగా ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, SCO. 2023 సంవత్సరానికి సంబంధించి మిసెస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, జ్యోతి అరోరా. ఇస్రో శుక్రగ్రహ మిషన్ను ఏ సంవత్సరం నాటికి ప్రవేశపెట్టనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 2028.
ధూమపానాన్ని మాన్పించే సిగిబడ్ అనే పరికరాన్ని ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఢిల్లీ. ఇటీవల వార్తల్లో నిలిచిన సుందరరాయ్ ఏ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అలయన్స్. దేశంలో ఓటరు కార్డు ఆధార్ అనుసంధానానికి కేంద్రం ఎప్పటి వరకు గడువును పొడిగించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2024 మార్చి 31 వరకు. 2023 హురున్ అంతర్జాతీయ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 9వ స్థానం. ఆసియా అపర కుబేరుల్లో 2వ స్థానంలో జెంగ్ షాన్ నిలిచారు. అయితే ఆయన ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చైనా దేశానికి చెందినవారు. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 23వ ర్యాంకు. ప్రతి సంవత్సరం ఇండియా ఎంత విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 58,000 కోట్లు. దేశంలో వ్యవసాయ కుటుంబాల నెలవారీ సగటు సంపాదన ఎంత ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 10,218 రూపాయలు. దేశంలో సుమారు ఎన్ని కోట్ల మంది ఓటీటీ వీక్షకులు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 43 కోట్లు. ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మార్చి 22. ఇటీవల అఫిండెక్స్ అనే ట్రైనింగ్ విన్యాసాన్ని ఇండియా ఏ దేశంలో నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆఫ్రికా. భారతదేశంలో ఏ ప్రదేశంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కోల్కతా. ఆసియాలో అతిపెద్ద 4 మీటర్ల లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్. అర్నాబ్ బెనర్జీ ఇటీవల ఏ సంస్థకి ఎండి మరియు సిఇఓగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సియేట్. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ WMO. మిషన్ యూత్ ఇన్నోవేషన్ కేటగిరీ కింద PM అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ని అందుకుంది. ఇది ఏ రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీస్ నుండి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జమ్మూ మరియు కాశ్మీర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి థీమ్ కింద 9 ప్రచారాలను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ప్రపంచ పుస్తక దినోత్సవం 2023లో యునెస్కో యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దేశీయ భాషలు. మలేరియా నిర్మూలనపై ఆసియా పసిఫిక్ లీడర్స్ కాన్క్లేవ్ను ఏ దేశం నిర్వహిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతదేశం.
భారతదేశం యొక్క మొట్టమొదటి వాటర్ మెట్రో ఇటీవల ఏ రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీస్లో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కేరళ. సుడాన్ నుండి తన పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆపరేషన్ కావేరి. భారత్ ఆఫ్రికా దేశాల ఆర్మీ చీఫ్ల మొదటి సంయుక్త సమావేశం ఏ నగరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పూణే. రెండో G20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, విశాఖపట్నం. మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ముంబై. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఏ దేశం నుంచి తీసుకొచ్చిన సాషా అనే చిరుత మృతి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నమీబియా. వేగమైన పరిశ్రమల అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వైఎస్ఆర్ AP1 యాప్. ఇటీవల NBFC ఖాతా అగ్రిగేటర్గా కార్యకలాపాలను ప్రారంభించడానికి RBI ఏ సంస్థకు అనుమతి ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, CRF కనెక్ట్. భారత్లో రబ్బరు రైతుల కోసం రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, CRISP. లడఖ్ సాహిత్య సదస్సు 3వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, BD మిశ్రా. ప్రభుత్వ యాజమాన్య సంస్థ SHVN లిమిటెడ్ సంస్థకు గ్రీన్ ఫైనాన్సింగ్ కింద ఎన్ని కోట్లకు జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 915 కోట్లు. ఏ రాష్ట్రంలో విపత్తు, వరద అంచనాలను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు $108 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అస్సాం. EPFO ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్ల మీద వడ్డీని ఎంత శాతానికి పెంచింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 8.15%. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ముంబైలోని ఎలిఫెంటా గుహలకు ఈత కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కృష్ణ ప్రకాష్. AFI ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్లో 2 బంగారు పతకాలు గెలుచుకున్న మహిళా అథ్లెట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అర్బనా సుశీంద్రన్. 2023 49వ G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హిరోషిమా. విదేశీ విలేకరుల క్లబ్ దక్షిణాసియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వెంకట నారాయణ. దేశంలోనే మొదటిసారి ఏ హైకోర్టు ChatGPT వినియోగించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పంజాబ్ మరియు హర్యానా. ఇటీవల NDTV ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, UK సింహ మరియు దీపాలి గోయాంకా.
ఇటీవల హాంజా యూసుఫ్ ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్కాట్లాండ్. అల్బేనియాలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 3 పతకాలు సాధించిన తోమ్చ మీటి ఏ రాష్ట్ర క్రీడాకారుడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మణిపూర్. ఫోర్బ్స్ ఇండియా జెన్ నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇషా అంబానీ. వ్యవసాయ మహిళలకు అగ్రి ప్రెన్యూర్షిప్ కమ్ ఎగ్జిబిషన్పై ఒకరోజు అవేర్నెస్ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లుధియానా. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ను ఎక్కడ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. దిల్మా రౌసేఫ్ ఇటీవల ఏ సంస్థకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎన్డీబీ. ఇటీవల ఏ దేశంలో ఎస్సీఓ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇండియా. 2023 చిల్డ్రన్స్ ఛాంపియన్ అవార్డు విజేత టాప్వాన్ ఏ రాష్ట్రానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అస్సాం. 2023 వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ అవార్డు విజేత ఆలియా మీర్ ఏ రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్. నాసా ఏ సంవత్సరానికి మార్స్ గ్రహం మీదకి 4 మనుషులను పంపనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2023 జూన్. రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ ఏ సముద్ర తీరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాకినాడ. ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ కింద రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భేల్. సులభతర వ్యాపారాన్ని పెంచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అజయ్ సింగ్. క్యాప్టివ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం ఏ పథకం కింద ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన. ఏ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన తేరీ ఐడబ్ల్యూఏ యుఎన్డిపి వాటర్ సస్టైనబిలిటీ అవార్డు 2022ను పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అల్ట్రాటెక్ సిమెంట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నూతన ఉప అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 షేక్ మన్సూర్ బిన్ జహయాద్ అల్ నహయాన్. ఏ ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేయడానికి 1000 కోట్లకు పైగా ఆర్థిక వ్యయంతో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం పేరుతో కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఇటీవల పిఎం శ్రీ పథకానికి ఎన్ని పాఠశాలలు ఎంపికయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 9,000 పాఠశాలలు. మొదటి G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గాంధీనగర్. స్టార్ స్పోర్ట్స్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రణ్వీర్ సింగ్. T20 క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 షకీబుల్ హసన్. అంతర్జాతీయ 73వ వ్యర్థ రహిత దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మార్చి 30. ఏ రాష్ట్ర 73వ వ్యవస్థాపక దినోత్సవం మార్చి 30న జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాజస్థాన్. భారతదేశం కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ఎవరు ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పీయూష్ గోయల్. ఏ రాష్ట్రానికి చెందిన కాంగ్రా టీ యూరోపియన్ భౌగోళిక సూచిక ట్యాగ్ని పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. విపత్తులకు మెరుగైన ప్రతిస్పందన కోసం దాని ముందస్తు అంచనా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఏ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు $100 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఒడిషా. నాసా మూన్ టు మార్స్ ప్రోగ్రాం మొదటి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అమిత్ క్షత్రియ. భారత్ G20 అధ్యక్షతన రెండో G20 షేర్పా సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కుమారకోమ్. క్షయవాది కేసుల ప్రాబల్యాన్ని అంచనా వేయడానికి గణిత నమూనాను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భారత్. ఏ రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రపంచ బ్యాంకు $363 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కర్ణాటక. కోల్కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జస్టిస్ టిఎస్ శివజ్ఞానం. ఏ రాష్ట్రం 100% రైల్వే విద్యుదీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హర్యానా. విప్రో భారత్ మరియు ఆగ్నేయాసియా వ్యాపార నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బద్రి శ్రీనివాసన్. హీరో మోటోకార్ప్ నూతన సీఈఓగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నిరంజన్ గుప్తా. టాటా పవర్ ఎండి సీఈఓగా ఎవరిని తిరిగి నియమించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రవీర్ సింహ. ఆర్టోన్ క్యాపిటల్ విడుదల చేసిన పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో భారత్ ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 144వ ర్యాంకు. 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజన్ని ఏ భారతీయ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పరీక్షించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్కైరూట్ ఏరోస్పేస్. G20 డైలాగ్ ఫోరం కింద G20 సదస్సును ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కోహిమా. ఏఐఐటి భారత్ G20 అధ్యక్షతన యూత్ 20 కన్సల్టేషన్ను నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఐఐటి కాన్పూర్.
ఉపాధ్యాయుల నియామకం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఇటీవల లాంగ్డా మామిడి భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందింది. అయితే దీన్ని ఏ రాష్ట్రంలో పండిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. 2022 ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్రం వెనుకంజలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఇటీవల కరైకల్ పోర్ట్ను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే ఇది ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పుదుచ్చేరి. ఏ భాషలో ప్రముఖ న్యూస్ ఛానల్ మీడియా వన్పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మలయాళం. దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో కొత్తగా 10 అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 5. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఖలీల్ అహ్మద్. నేషనల్ మారిటైమ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏప్రిల్ 5. అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏప్రిల్ 5. 2023 ఐడియాస్ ఫర్ ఐడియా సదస్సు ఎక్కడ జరగనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లండన్. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ముద్రా లోన్ పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 35 కోట్లు. ఇప్పటి వరకు ముద్ర లోన్ అధికంగా పొందిన 10 రాష్ట్రాల్లో లేనిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తెలంగాణ. 2023 మరియు 2024 కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి ఎంత కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 200 కోట్ల రూపాయలు. 2022-2023లో భారత్ నుంచి ఎన్ని కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1693. ఇటీవల వార్తల్లో నిలిచిన అగ్నికూల్ అనే అంకుర సంస్థలు ఏ దేశానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అమెరికా. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల ముద్ర లోన్ కల్పించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. 2023 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హెల్త్ ఫర్ ఆల్. ఇటీవల కైలాష్ నారాయణ సింగ్ ఏ సంస్థకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 NRAI. ప్రస్తుతం ఫీఫా ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 101. ఇటీవల మార్చ రైస్ GI ట్యాగ్ పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బీహార్. ఇటీవల నగరి దూబ్రాజ్ రైస్ GI ట్యాగ్ పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో పండుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్.
ఇటీవల భారతరత్న పండిట్ రవిశంకర్ ఎన్నో జయంతి జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 103. ఇటీవల ఏ దేశం స్టాటిస్టికల్ కమిషన్ నార్కోటిక్ డ్రగ్స్లో సభ్య దేశంగా చేరింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భారత్. ఇటీవల అమిత్ షా ఏ ప్రాంతంలో 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నారాయణపూర్. 2023 ఏప్రిల్ 22న ఇస్రో PSLV 55 ద్వారా ఏ దేశానికి చెందిన టెలోస్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సింగపూర్. 2015 ఏప్రిల్ 8 నుంచి 2023 ఏప్రిల్ 8 వరకు PM ముద్ర యోజన ద్వారా ఎంత రుణం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఇప్పటి వరకు సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతులు ఎంతమంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ముగ్గురు రాష్ట్రపతులు. 2023 మే 2 నుంచి ఏ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం కానున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పంజాబ్. ఇటీవల వార్తల్లో నిలిచిన సాయి ఇంగ్వేన్ ఏ దేశానికి అధ్యక్షురాలు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తైవాన్. ప్రపంచంలో మొత్తం పులుల్లో ఎంత శాతం ఇండియాలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 70%. దేశంలో 13వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తమిళనాడు. ఇటీవల ఏ రాష్ట్రంలో విమాన మరియు రైల్వే జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తమిళనాడు. ఇటీవల భారత ప్రధాని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అసోసియేషన్ను ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బందీపూర్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అసోసియేషన్లో భాగంగా మన దేశం నుంచి పులులను ఏ దేశానికి పంపనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కాంబోడియా. ద బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్ అనే పుస్తకాన్ని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 SBI. ఇటీవల కేంద్రం ఎన్ని ఉత్పత్తులకు GI ట్యాగ్లు ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 33. దేశంలో మొత్తం 465 GI ట్యాగ్లు ఉండగా మొదటి GI ట్యాగ్ పొందినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 డార్జిలింగ్ టీ. స్వరూప్ కుమార్ సాహా ప్రస్తుతం ఏ బ్యాంకు MDగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 2022 మరియు 2023లో భారత్ ఎన్ని టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 600 టన్నులు. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభం అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అస్తానా. ఫాల్కన్ 9 రాకెట్లు ఏ దేశానికి చెందినవి?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అమెరికా. ప్రస్తుతం భారత్లో ఎన్ని కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 22 టన్నులు. దేశంలో ఏ సంవత్సరం నాటికి పాల ఉత్పత్తిని 33 కోట్ల టన్నులకు పెంచాలని కేంద్రం భావిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2034. 2022 నాటికి దేశంలో మొత్తం పులుల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 3167. ఇటీవల భారత ప్రధాని స్టేట్ ఆఫ్ టైగర్స్ 2022 నివేదికను ఏ రాష్ట్రంలో విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కర్ణాటక. ప్రపంచ వన్యజీవి పరిరక్షణ ప్రాంతంలో భారత్ ఎంత శాతం భూభాగం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2.4%. ఇటీవల వార్తల్లో నిలిచిన బొమ్మన్ మరియు బెల్లీలు ఏ రాష్ట్రానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తమిళనాడు. ఇటీవల ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. ఇటీవల భారత రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో గజ ఉత్సవ్ 2023ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అస్సాం. అదానీ పవర్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో కొత్త పవర్ ప్లాంట్ను స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జార్ఖండ్. కేంద్రం కిరిట్ ఫారిక్ కమిటీని దేనికోసం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సహజ వాయువు ధర నిర్ణయం. ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 2023ని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాష్ట్రపతి. నాసా ప్రారంభించిన అధిక రెజల్యూషన్ వాయు కాలుష్య పర్యవేక్షణ పరికరం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 టచ్లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఏ ఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బాంబే. ఫ్రీడమ్ ఇన్ వరల్డ్ 2023 రిపోర్ట్లో ప్రపంచంలోని అతి తక్కువ స్వేచ్ఛ దేశంగా ఏది నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 టిబెట్. రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక 2021 మరియు 2022 నివేదికలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కర్ణాటక. ఏ కేంద్ర మంత్రి అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు గ్రామమైన కిబితు వద్ద వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అమిత్ షా. 2023 అంతర్జాతీయ గణాంకాల బహుమతిని గెలుచుకున్న భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సి రాధాకృష్ణారావు. ఏ సంస్థ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గాడ్ ఫ్రెఫిలిప్స్ ఇండియా. కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ యోగా మహోత్సవ్ను ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దిబ్రూగఢ్. ఆసియా కింగ్ రాబందుల సంరక్షణ కోసం ప్రపంచంలోనే మొదటి
కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. మహాత్మా జ్యోతిబా పులే జయంతి సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రాజస్థాన్. బర్లిన్స్ మాస్టర్స్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రయాంగ. వచ్చే 6 ఏళ్లలో బేల్ కన్సార్షియం 9,600 కోట్లతో ఎన్ని వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లు తయారు చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 80. దేశంలో తొలి యాపిల్ విక్రయ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ముంబై. యురేనియం 241 అనే కొత్త యురేనియం ఐసోటోప్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జపాన్. దివ్యాంగులైన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రశస్త్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం టోఫెల్ పరీక్షను ప్రవేశపెట్టనున్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. కోప్ ఇండియా 2023 భారత్ ఏ దేశ ఉమ్మడి వ్యాయామం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అమెరికా. ఎన్జిటి ఎన్ని కోట్ల విలువైన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై స్టే జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 72,000. ఇటీవల ఏ దేశం మిరాజ్ 32 అనే పేరుతో స్వదేశీ డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇరాన్. ఢిల్లీ విద్యుత్ పంపిణీ మెరుగుపరచడానికి ఏడీబీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అదానీ పవర్. ఉగాండాలో తులసి షూట్ పునరుద్ధరణ ప్రాజెక్టుని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎస్ జైశంకర్. భారత్ మరియు జపాన్ మరియు బంగ్లాదేశ్ త్రైపాక్షిక సమావేశం ఏ రాష్ట్రంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 త్రిపుర. భారత్ 25వ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సవితా శ్రీ. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హర్షల్ పటేల్. ఇటీవల యుఎన్ఓ నివేదిక ప్రకారం 2023లో భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉండబోతోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6%. కృతి వాసన్ ఇటీవల ఏ సంస్థకు ఎండి మరియు సిఇఓగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 టీసీఎస్. ఇటీవల భారత్లో పర్యటించిన వాంగ్చుక్ ఏ దేశానికి రాజు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భూటాన్. ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 100 దేశాలకు. ఇటీవల వార్తల్లో నిలిచిన రామ్ వి సుతార్ ఏ విగ్రహ రూపశిల్పి?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 మరియు 2 సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2023 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఎన్నవ జయంతిని నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 132. ఇటీవల ఏ రాష్ట్రం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ హోదాను ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. డిఫెన్స్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ 3 రోజుల అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. చిన్నపాడి రైతులు మరియు పశువుల పెంపకదారులను ఆదుకోవడానికి సంజీవని అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్. భారతదేశం మొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు సేవకు పెట్టిన పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. రెండో G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వాషింగ్టన్ DC. ఇటీవల ది లాంగ్వేజ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనే ప్రాజెక్టును ఏ సంస్థ రూపొందించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వడోదర. దేశంలో మొదటిసారి 1984లో కోల్కతాలో మెట్రో రైలు ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతం ఎన్ని నగరాల్లో ఈ సదుపాయం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 11 నగరాల్లో సదుపాయం ఉన్నది. 2023 మార్చిలో దేశీయంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో ఎంత మొత్తం నమోదయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 870 కోట్లు. చంద్రుడి దాకా వెళ్ళనున్న తొలి నల్ల జాతీయుడిగా ఎవరు ఖ్యాతి గడించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విక్టర్ గ్లోవర్. ప్రపంచంలో మొదటి బుల్లెట్ రైలును జపాన్ ఏ సంవత్సరంలో ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1964. 2022 మరియు 2023 ఆర్థిక సంవత్సరంలో మన దేశం ఎంత విలువ కలిగిన ఔషధాలను ఎగుమతి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఇండియా ఏ సంవత్సరం నాటికి ఎగుమతుల విలువను 164 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2030 సంవత్సరం. దేశంలో మొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభం అయింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బెంగళూరు. ఇటీవల ప్రపంచంలో మొదటిసారి ఏ దేశంలో H3N8 బర్డ్ ఫ్లూ వల్ల మొదటి మరణం సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చైనా. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన గోండు పెయింటింగ్ GI ట్యాగ్ పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. ఇటీవల ఏ కంపెనీ మినిరత్న కేటగిరీ 1 హోదా పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సోలార్ ఎనర్జీ కార్పొరేటెడ్. ఇటీవల ఇండియా ఏ దేశంతో క్రాస్ బార్డర్ బిల్ పేమెంట్ సర్వీస్ని ప్రవేశపెట్టింది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఒమన్. 2023 ఏప్రిల్ 13 నాటికి జలియన్ వాలాబాగ్ జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 104 సంవత్సరాలు. ప్రపంచంలో మోస్ట్ క్రిమినల్ దేశాల ర్యాంకింగ్స్లో ఇండియా యొక్క ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 77. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 5వ ర్యాంకు.